విజయవాడలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో మాచవరం పరిధిలో సుమారు 200 మంది పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రధానంగా గంజాయి వినియోగదారుల ఇళ్లలో క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 50 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. మన విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు సార్ యొక్క ఉత్తర్వుల మేరకు డీసీపీ సారు కృష్ణకాంత్ పాటిల్ సార్ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మన అడిషనల్ డీసీపీ గారు మురళీకృష్ణ సార్ యొక్క పర్యవేక్షణలో ఈ కార్డన్ చర్చ్ మన మాచవరం లిమిట్స్లో గంగరదిల్ దెబ్బ ఏరియా, అదేవిధంగా కార్మిక నగర్ ఏరియాలో 200 మంది పోలీసు తోటి ఈ గంగరదిల్ దెబ్బ ఏరియాలో నేను పడమట సిఐ, అదేవిధంగా గుండెల సిఐ, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీధర్, అదేవిధంగా కార్మిక నగర్లో మాచవరం సిఐ లతా కుమారి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ అందరం కలిసి ఈ యొక్క గంజా కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు సర్ప్రైజ్ చెక్ చేయటం, అదేవిధంగా ఈ యొక్క ఏరియాలో కొద్దిగా మనకి గంజా సేవించి, అదేవిధంగా డ్రగ్స్ మందులు మన డ్రింక్ చేసి ఈ మనకి ఏరియాలో రౌడీ షీటర్స్, క్రైమ్ సస్పెక్ట్, లాంటి సస్పెక్ట్ ఉన్నందున ఆల్ ఆఫ్ సడన్గా ఈ యొక్క డ్రగ్ దండయాత్రలో భాగంగా సిపి గారు వచ్చిన ఉత్తర్వుల మేరకు మన ఈ ఏరియాలో ఈ మన స్పెసిఫిక్గా ఒక ఏరియాని ఎంచుకొని ఆ ఏరియాలో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వాళ్ళందరినీ కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసి అలర్ట్ చేసి ఈ గొడవలకు ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి